హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు. మా మిద్దె తోటలో నేను ఎన్ని రకాల పళ్ళు, పువ్వులు, కాయగూరలు పండిస్తున్నాను అన్నది ఈరోజు వీడియో అండి. అలాగే మొక్కలకి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అన్నది కూడా ఈరోజు వీడియోలో చెప్పుకుందామండి. మొక్కల్లో ఎండిపోయిన ఆకులు గానీ, ఎండిపోయిన కొమ్మలు గానీ ఉంటే వెంటనే తీసేసుకోవాలి. అలాగే మొక్క మొదట్లో 10 రోజులకొకసారి మనం గుల్ల చేసుకుంటూ ఉండాలి. 10 రోజులకొకసారి ఏదో ఒక ఎరువు ఇచ్చుకుంటూ ఉండాలి. కుండీలో మనం వేసిన మొక్క కాకుండగా ఎక్స్‌ట్రా మొక్కలేమన్నా వస్తే వాటిని వెంటనే తీసేసుకోవాలండి. లేదంటే మనం వేసిన మొక్కకి బలం అంతా కూడా వేస్ట్ మొక్క అంతా తీసేసుకుంటదండి. ఇంకా మొక్కలు పొడవుగా ఎదగకుండగా పైన చిన్న ఇంచెస్ చిగుర్లు వస్తుండగా మనం కట్ చేసుకుంటే అండి, పక్క నుంచి సైడ్ నుంచి మనకి కొమ్మలు వస్తూ ఉంటాయండి. అలాగే మొక్కలు పూత దశలో ఉండగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఓడబ్ల్యూడిసి వాటర్‌ని కూడా మొక్క మొదల్లో వేసుకోవాలి. ఇంకా స్ప్రే కూడా చేసుకోవచ్చండి. ఇంకా మట్టి విషయానికొస్తే కోకోపీటు, మట్టి, ఆవు పెంట ఈ మూడిటిని కూడా సమానంగా కలుపుకోవాలి. గుల్లగా కలుపుకోవాలండి. గుల్లగా ఉంటే వేర్లు విశాలంగా వచ్చి గుల్లదేరి లోపలికి వెళ్ళి మనకి మొక్క అనేది మంచిగా ఎదుగుతుంది. ఇంకా కుండీల విషయానికొస్తే రూ. 100 టబ్‌లో 3-4 పారిజాత మొక్కలు పెట్టుకోవచ్చండి. అలాగే 20 లీటర్స్ బకెట్‌లో అయితే 3 బెండ మొక్కలు పెట్టుకోవచ్చండి. అలాగే 10 లీటర్స్ బకెట్‌లో అయితే ఒక్కొక్క వంగ మొక్క, ఒక బెండ మొక్క అలా పెట్టుకొని పెంచుకోవచ్చండి. వీడియోలో చూస్తున్నారు కదా! నేను పెంచుతున్న వెజిటబుల్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ప్లాంట్స్, అలాగే ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడానండి. చిన్న హార్వెస్ట్ ఉంది. వాటిలో కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా నేను కుండీల్లో పసుపు పెట్టానండి. పసుపు పంట కూడా వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. పసుపు ఎలా తీసానో దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. బెండ మొక్కలు ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే అండి, మనిషికి 2 మొక్కల చొప్పున 8 మొక్కలు పెట్టుకుంటే అండి ఫ్యామిలీకి సరిపోతుంది. నలుగురు ఉన్న ఫ్యామిలీకి సరిపోతుందని. అలాగే వంగ మొక్కలు కూడా 8 మొక్కలు పెట్టుకుంటే అండి ఫ్యామిలీకి అలా సరిపోతుందండి. బీర పాదులకొచ్చి అయితే ఒక్క పాదు పెట్టుకుంటే మనకు రాదండి. ఒక కూరకు అవ్వదు. ఒక 4, 5 పాదులైతే పెట్టుకోవాలండి. అలా అయితే మనకి నలుగురు ఉన్న ఫ్యామిలీకి బీరకాయలు వస్తాయండి. ఓకే అండి. టెర్రస్ గార్డెన్‌లో నేను పెంచుతున్న మొక్కల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.